ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. నేను వాళ్ళని కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానండి. సరేనమ్మా, నేను గోవర్ధన్ని కలవక చాలా రోజులయ్యింది. మీరు కలిస్తే నా పేరు వెంకటేశ్వర్లు అడిగానని చెప్పండమ్మా. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా చైత్ర, చైత్ర అర్జెంటుగా ఏదైనా స్వీట్ చేయమ్మా. స్వీట్ పిన్ని, అందరి నోళ్ళు తీపి చేయాలి పిన్ని, తీపి చేయాలి. ఇంకా నించున్నావటమ్మా, త్వరగా వెళ్ళు పాయసం చేసి తీసుకురా. వెళ్ళు. సీతారత్నం, ఏంటి ఏమైంది? అంత సంతోషంగా ఉన్నావు? పిన్ని, నా కళ నెరవేరబోతుంది పిన్ని. నా ఆశలు నా కళలు అన్ని ఫలించబోతున్నాయి. ఏంటమ్మా ఏమైంది? ఇది మా వారి అడ్రస్ పిన్ని. కలిసి ఎలా చేస్తున్నాయి పిన్ని? ఈ అడ్రస్ దొరికాక ఇంకా నాకు కాడు చేతులు ఆటం లేదు పిన్ని. వెంటనే ఈ అడ్రస్ కి ప్రయాణం పెట్టుకుంటాను. వారిని వెంటనే కలుస్తాను. ఇంతకీ ఏ ఊళ్ళో ఉంటున్నారు నీ కూతుళ్ళు? వైజాగ్ లో పిన్ని. ఇన్ని సంవత్సరాలకి నీ బాధకి కన్నీళ్లకి ఆ దేవుడు ఇప్పుడు కరిగాడమ్మా. అందుకే నీ కుటుంబం దగ్గరికి నువ్వు వెళ్లే మార్గం చూపించాడు. అవును పిన్ని, అంతా కృష్ణయ్య లీల. సీతారత్నం, వెళ్ళి అంతా మంచే జరగాలని ఆ కాగితం దేవుడి ముందుంచి నువ్వు దండం పెట్టుకోమ్మా. అలాగే పిన్ని. కృష్ణయ్య, నన్ను కరుణించావా? ఎన్ని రోజులకి ఈ భక్తురాలి మీద నీకు దయ కలిగిందా? ఇన్నాళ్ళకైనా నన్ను అనుగ్రహించావు. నాకంతే చాలు. నా పిల్లలు నన్ను కలవరు.
భర్త దగ్గరికి నేను వెళ్ళలేను. అమ్మ ఒడి కూడా నా కూతుళ్ళు దొరక్కపోవడంతో అన్యాయం అయిపోతుంది అనుకుంటున్న తరుణంలో చీకటికి అలవాటైపోయిన ఈ జీవితంలో వెలుగుని వెలుగుని మహి, ఎక్కడికి వెళ్తున్నావు? అక్క, నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఏంటి ఆ నిర్ణయం? ఇక నుంచి ఖాళీగా ఉండాలనుకోవట్లేదక్క. ఖాళీగా ఉండకుండా ఏం చేస్తావు? జాబ్ చేస్తానక్క. జాబా? ఏం జాబ్ చేస్తావే? ఏదో ఒకటి చెయ్యాలక్క. ఏదో ఒకటి ఏంటి? నువ్వు బీటెక్ చేసావు, ఏదైనా కోర్స్ కి జాయిన్ అవుతావా? కోర్స్ జాయిన్ అయ్యి ఒక 6 నెలలు కోర్స్ చేసిన తరువాత జాబ్ చేసేంత టైం నా దగ్గర లేదక్క. నాకు వెంటనే జాబ్ కావాలి. వెంటనే జాబ్ అంటే ఎలాగే? ఏం చేస్తావు నువ్వు? ఏమో అక్క, ఏదో ఒక జాబ్ కావాలి నాకు. ఏదో ఒక జాబ్ కాదు మహి, మంచి జాబ్ చూసుకోవాలి. ఆ జాబ్ వల్ల నీకు హెల్ప్ అవ్వాలి. ఆ జాబ్ లో నువ్వు డెవలప్ అయి మంచి పొజిషన్ కి వెళ్ళాలి. సరే అక్క. ఇంతకీ ఏం జాబ్ ట్రై చేద్దాం అనుకున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదక్క. క్లాసిఫైడ్స్ ని చూసి వేకెన్సీని బట్టి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నా అక్క. సరే, నువ్వు ఏ జాబ్ అయినా చెయ్యి, కానీ జాగ్రత్తగా ఉండు. ఇక్కడ సాయం చేసే వాళ్ళకంటే మోసం చేయాలనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అక్క, నీ చెల్లెలు అంత తేలిగ్గా మోసపోదు. ఎవరు నన్ను మోసం చేయలేరు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు. ఇక్కడ ఉన్నట్టు రూడ్ గా ఉంటే సరిపోదే. కొంచెం లౌక్యంగా తెలివిగా ఉండాలి. ఉంటానులే అక్క. ఎవరిని తొందరగా నమ్మొద్దు మహి. నమ్మనులే అక్క. నువ్వు నా గురించి ఎక్కువగా వరి అవ్వద్దు. నువ్వు జాబ్కి వెళ్ళాలనుకోవడం ఒకవైపు ఆనందం. నేను జాగ్రత్తగా ఉంటానులే. సరే, ఇదిగో ఈ పాయసం తీసుకో. పాయసమా? ఈ టైంలో పాయసం ఏంటి? ఏమోనే, సీతారత్నం గారు ఇవ్వమన్నారు. అంత విశేషం ఏంటక్క? ఏమో, చాలా ఆనందంగా ఉంది అన్నారు సీతారత్నం గారు. అందరి నోళ్ళు తీపి చేయాలని ఈ స్వీట్ చేయమన్నారు, అందుకే చేశాను. అంత ఆనందమేంటో. అయినా సర్లే, నాకెందుకు. మహి, జాబ్ కోసం వెళ్తున్నావు. దేవుడికి దండం పెట్టుకుని మంచి జాబ్ రావాలని కోరుకో. సరే సరే అక్క.
ఇంత గాలొస్తుంటే కిటికీలు వేయొచ్చు కదా. చెత్త కాగితాలు ఇంట్లోకి వస్తున్నాయి. ఏది ఇక్కడే పెట్టాను కదా, ఇందులో ఏమైపోయింది? అయ్యో, కృష్ణయ్య, నీ సన్నిధానంలో పెట్టిన ఆ కాగితం ఏమైంది? అయ్యో, పిన్ని, 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 సరోజా, మీనాక్షి, రూపా, సిరి ఎక్కడున్నారు? ఏమైంది? పిన్ని, దేవుడు ముందుంచిన అడ్రస్ కాగితం కనిపించడం లేదు పిన్ని. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో గాలికి పడి ఉంటుంది. అందరూ వెతకండి. బాయ్ అక్క. ఆల్ ద బెస్ట్ మహి. జాగ్రత్త. పద, నేను వస్తున్నాను. బామ్మగారు, ఏమైంది? సీతారత్నం దేవుడి దగ్గర ఒక ముఖ్యమైన కాగితం పెట్టిందంటమ్మా. అది ఏంటే, ఆ కాగితాన్ని ఎక్కడైనా చూసావా? అక్క, ఆ కాగితమో కాదో తెలీదు కాని ఇందాక దేవుడికి దండం పెట్టుకుంటుంటే ఓ కాగితం ఎగిరొచ్చి తగిలింది. చెత్త కాగితమేమో అనుకుని ఆ కాగితాన్ని నలిపి పడేశాను.
గాలికి ఎగురొస్తే ఆ కాగితం ఏంటో చూసుకోవా? నల్లి పడేయడమేనా? ఎక్కడ ఎక్కడ అత్తయ్య, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ కాకుండా ఇంకే ఉంటుందిరా. ఎంగేజ్మెంట్ ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకున్నాం. ఇంతవరకు ఏ పనులు మొదలవ్వలేదు. అతయ్య కూల్. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? ఎంగేజ్మెంట్ పనులన్నీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కి అప్పచెప్పాం కదా. అందులోనూ మంచి ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈవెంట్ వరకు ఓకేరా. ఇంట్లో పనులు, గెస్ట్లు, వాళ్ళ రిసీవింగ్. అతయ్య ఇంకో 2 days టైం ఉంది. అందరికీ తలొక పని షేర్ చేస్తాను. యూ డోంట్ వరీ. అది కాదు విరాజ్, మన ఇంట్లో చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈవెంట్ ఇది. మన రేంజ్ కి తగ్గట్టుగా ఎలా చేస్తావా అని టెన్షన్ గా ఉంది అంతే. అత్తయ్య, గ్రాండ్ సక్సెస్ అవుతుంది, నువ్వేం వరీ అవ్వద్దు. గుడ్ మార్నింగ్ మేడం. రండి, మీ గురించే అనుకుంటున్నాం. ఏంటి మేడం పిలిచారు? ఈ ఈవెంట్ లో ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉండకూడదు. అస్సలుండవు మేడం. నోటితో చెప్పేయడం కదా అని ఈజీగా చెప్పేయడం కాదు. తేడా వస్తే మాత్రం నేను సహించను. మేడం, మేము ఈవెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ రెప్యుటేషన్ ఉందనే కదా మీకు ఈవెంట్ ఇచ్చింది. థ్యాంక్స్ సార్. మీకు ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా నేను చేస్తాను. ఎలా చేస్తారు? మా ఫంక్షన్ రోజే మరో 2 ఈవెంట్స్ ఒప్పుకున్నారంట కదా. అంటే సీజన్ కదా మేడం, మళ్ళీ ఈ ముహూర్తం దాటితే మాకు ఫంక్షన్స్ ఉండవు. అదంతా నాకు తెలీదు. నువ్వు దగ్గరుండి ఈవెంట్ చేస్తానంటేనే ఈ ఈవెంట్ చెయ్యి, లేకపోతే నేను వేరే ఆర్గనైజర్ని చూసుకుంటాను. అయ్యో వద్దు మేడం. అన్ని ఈవెంట్స్ వదిలేసి నా దగ్గర ఎలా ఉంటావు? లేదు మేడం, నేనేదో ఒకటి అరేంజ్ చేసుకుంటాను. అరేంజ్ చేసుకోవడం కాదు, ఒకవేళ మీరు చేయలేక హ్యాండ్ ఇస్తే మేము అప్పటికప్పుడు వేరే వాళ్ళని చూసుకోలేం కదా. ఒక పని చెయ్యి, రేపు మార్నింగ్ కల్లా ఏ విషయం అనేది కన్ఫర్మ్ చేసి చెప్పు. సరే మేడం, కానీ ఖచ్చితంగా మీ ఈవెంట్ చేస్తాం మేడం. రేపు మార్నింగ్ వరకు ఆలోచించుకొని చెప్పు. సరే మేడం, వస్తాను. ఆనంద్, మనం బ్యాకప్ కి ఇంకో ఈవెంట్ వాళ్ళని చూసుకోవడం బెటర్. ఓకే అత్తయ్య, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆనంద్, గెస్ట్ రూమ్స్ ఏమైనా ఎక్స్ట్రా కావాల్సి వస్తుందేమో, ఎక్కడైనా మాట్లాడి పెట్టు. అలాగే అత్తయ్య.